హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్కూల్ నుంచి తిరిగి వచ్చిన మీ పిల్లలకి ఒక్కసారి ఇలా సగ్గుబియ్యంతో టిక్కాలను చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ప్రిపరేషన్ కూడా ఎక్కువ టైం కూడా పట్టదండి, సింపుల్గా అయిపోతుంది. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ యమ్మీ అండ్ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఒక 1 కప్ వరకు సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత సగ్గుబియ్యాన్ని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. మరీ మెత్తని పౌడర్ లాగా మిక్సీ అయితే వేసుకోకూడదు. కొంచెం బరకగా మిక్సీ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే మనం చేసే ఈ రెసిపీ అనేది పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏ కప్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక అరకప్పు వరకు వేయించిన పల్లీలు వేసుకోవాలి. ఇందులో చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చిని సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు తినే ఘాటును బట్టి పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు ఇలా మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. దీన్ని రెడీగా ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఏ కప్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక 1 కప్ వరకు అటుకులను తీసుకోవాలి. అటుకులు వేసుకున్న తర్వాత అందులో వాటర్ని వేసుకొని 1-2 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మనం ముందుగా సగ్గుబియ్యాన్ని పల్లీల్ని మిక్సీ వేసుకుని రెడీగా పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆ మిశ్రమం మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక 1 కప్ వరకు పెరుగుని తీసుకోవాలి. మనం తీసుకున్న ఒక 1 కప్పు సగ్గుబియ్యానికి 1 కప్పు పెరుగు, 1 కప్పు అటుకులు, 1/2 కప్ పల్లీలు కరెక్ట్గా సరిపోతాయి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని, ఒక 1 స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. మీకు జీలకర్రని డైరెక్ట్గా వేసుకోవడం ఇష్టం లేకపోతే మనం ముందు సగ్గుబియ్యాన్ని మిక్సీ పట్టుకున్నాం కదా, అందులో వేసుకోవచ్చు. ఇందులో చిన్నగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, చిన్నగా సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని, చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాబేజీని, చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీరను, 2 రెమ్మల కరివేపాకుని తీసుకొని చిన్నగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో మీకు నచ్చితే బీన్స్ ముక్కల్ని, క్యాలీఫ్లవర్ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ బ్యాటర్ని కలుపుకోవాలి. సగ్గుబియ్యం టిక్కాలని ప్రిపేర్ చేసుకోవడానికి బ్యాటర్ మరీ లూజ్గా ఉండకూడదండి, అట్లానే మరీ టైట్గా కూడా కలుపుకోకూడదు. పొడి పొడిగా అయితే కలుపుకోవాలి. క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అయితే ఉండాలి. అప్పుడే మనకి సగ్గుబియ్యం టిక్కర్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తాయన్నమాట. ఇలా వాటర్ని వేసుకుని కలుపుకున్న తర్వాత ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. మనం వేసుకున్న వాటర్ని అటుకులు సగ్గుబియ్యం బాగా పీల్చేసుకొని ఇలా మనకి బ్యాటర్ అనేది చాలా పొడి పొడిగా అయితే వచ్చిందనమాట. ఇలా 10 నిమిషాల తర్వాత బ్యాటర్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజులో ఉండే పిండి ముద్దను తీసుకొని రౌండ్ బాల్ లాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ చేయాలండి. ఇలా ప్రెస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా ప్రెస్ చేస్తేనే మనం ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తాయన్నమాట. ఇలా పిండి ముద్దను చేసుకున్న తర్వాత అరిచేతిలో పెట్టుకొని ఇలా ఫింగర్తో స్ప్రెడ్ చేస్తే మనకి ఈవెన్గా టిక్కాలు అనేవి ప్రిపేర్ అయిపోతాయి. నేను ఈ టిక్కాలను మరీ పలుచగా అయితే చేయట్లేదండి, కొంచెం మీడియం సైజులోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు పలుచగా చేసినట్లయితే మనం ఆయిల్లో వేసిన వెంటనే తొందరగా మాడిపోతాయండి, అందుకని కొంచెం మీడియం సైజులోనే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ కూడా టిక్కాల్లాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. మీకు ఫింగర్తో స్ప్రెడ్ చేయడం కష్టంగా ఉంది అనుకుంటే పిండి ముద్దను తీసుకొని ఇలా అరచేతిలో పెట్టుకొని అరచేతిలో ఈవెన్గా నొక్కి పెట్టారంటే మనకి టిక్కాలు అనేది పర్ఫెక్ట్గా అయితే ప్రిపేర్ అయిపోతాయి. ఇలా ప్రిపేర్ అయిపోయిన వీటిని ఒక ప్లేట్లో పెట్టుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందు చిన్న పిండి ముద్దను వేసుకొని చెక్ చేసుకోవాలి. ఆయిల్ కనుక బాగా హీట్ అవ్వకుండా మీరు టిక్కాలని కనుక ఆయిల్లో వేసినట్లయితే టిక్కాలు ఆయిల్ బాగా పీల్చేస్తాయి అనేది గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ టిక్కాలను 1 బై 1 ఆయిల్లో డిప్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మీరు కనుక ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి వేయించినట్లయితే తొందరగా కలర్ వచ్చేస్తాయి, కానీ లోపల పచ్చిగానే ఉంటుంది.
మీరు లో ఫ్లేమ్లో పెట్టి కనుక వేయించినట్లయితే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తుందండి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. వేయించిన వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు అన్నిటినీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 బై 1 గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా నిదానంగా వేయించుకోవాలి. చూసారు కదండి, సగ్గుబియ్యం అటుకులతో ఎంతో సింపుల్గా మనం స్నాక్స్ని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. వీడియోలో చూస్తేనే తెలుస్తుంది కదా మీకు, పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి. వీటిని వేడివేడిగా టమాటో సాస్తో సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి. సో సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ యమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.